ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అనే పదానికి హెబ్రీ మరియు గ్రీక్ భాషల్లో అర్థం తగ్గించుకోవడం, సాగిలపడడం, విధేయత చూపడం మరియు సేవ చేయడం అని అర్థం. కేవలం పాటలు పాడడం లేదా ప్రార్థన చేయడం మాత్రమే ఆరాధన కాదు. మన పూర్ణ హృదయముతో, మనస్సుతో, ప్రాణముతో దేవునికి విధేయత చూపిస్తూ ఆయనను ఘనపరచడమే నిజమైన ఆరాధన. యేసుక్రీస్తుకు నిజమైన ఆరాధన అంటే ఏమిటి? యేసుక్రీస్తుకు నిజమైన ఆరాధన అంటే కేవలము పెదవులతో స్తుతించడం కాదు. మరి ఎలా? జీవితాన్ని సమర్పించడం ద్వారా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వచ్చిన ప్రకారం మన శరీరాలను దేవునికి సజీవ యాగంగా సమర్పించడమే ఆత్మ సంబంధమైన ఆరాధన. ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారా, యేసు చెప్పిన మాటలను, ఆయన బోధలను మన అనుదిన జీవితంలో ఆచరిస్తూ పాపానికి దూరంగా జీవించడమే నిజమైన ఆరాధన. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన అనగా యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ప్రకారం దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అంటే బాహ్య ఆడంబరాల కంటే హృదయ అంతరంగ శుద్ధి, దేవుని వాక్య సత్య ప్రకారం జీవించడం ముఖ్యం. హృదయపూర్వకంగా ఎలా ఆరాధన చేయగలం అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ప్రకారం మనం ఏ పని చేసినా మనుష్యుల కొరకు కాక ప్రభువు కొరకే అని మనస్ఫూర్తిగా చేయాలి. ఆరాధనకు సంగీత వాయిద్యాలు అవసరమా? అవసరం లేదు, కానీ సహాయకారి మాత్రమే. బైబిల్ ప్రకారం ఆరాధనకు సంగీత వాయిద్యాలు ఖచ్చితమైన నిబంధన లేదా తప్పనిసరి కాదు. పాత నిబంధనలో కీర్తనలు 150 కీర్తనలో మరియు క్రొత్త నిబంధనలో దేవుని స్తుతించడానికి వాయిద్యాలు, పాటలు ఉపయోగించారు. అయితే వాయిద్యాలు కేవలం మన హృదయ భావాలను వ్యక్తపరచడానికి సాధనాలు మాత్రమే. హృదయంలో భక్తి, సత్యం లేకపోతే వాయిద్యాల శబ్దం దేవునికి అంగీకారం కాదు. వాయిద్యాలు లేకపోయినా ఒక వ్యక్తి ఆత్మతో సత్యముతో యేసును ఆరాధించవచ్చు. అసత్యమైన లేదా వ్యర్థమైన ఆరాధన అంటే ఏమిటి? మొదటగా వేషధారణ ఆరాధన. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అని యేసు ప్రభువారు మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాల ద్వారా తెలియపరిచారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో కూడా యేసు ప్రభువారు చెప్పారు, హృదయంలో పాపం ఉంచుకొని పైన భక్తి ప్రదర్శించడం వ్యర్థమైన ఆరాధన. ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుచున్నారు అనంటే పైకి మాత్రము మంచి పదాలు, తీయని పదాలు పలుకుతూ లోన అంటే హృదయంలో మాత్రము భక్తి లేని ఆరాధన దేవునికి ఇష్టం ఉండదు. మనుషుల ఆచారాలను అనుసరించడం అంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనుష్యులు కల్పించిన పద్ధతులను, ఆచారాలను ఆరాధనగా మార్చడం. విగ్రహారాధన
మరియు సృష్టిని ఆరాధించడం. సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి ఆయన సృష్టించిన వాటిని లేదా ఇతర దేవతలను, విగ్రహాలను ఆరాధించడం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం ప్రకారం నీవు ఒక వ్యక్తిని యేసు ప్రభువారి కంటే నువ్వు ఎక్కువగా ఇష్టపడ్డా లేదా అభిమానించిన లేదా అనుసరించిన అది విగ్రహారాధన కిందనే వస్తుంది. అసత్య ఆరాధనకు దారితీసే అంశాలు మొదటగా అహంకారం మరియు స్వార్థం. దేవుని మహిమ కోసం కాకుండా తమ స్వంత పేరు, గుర్తింపు లేదా ప్రతిభను ప్రదర్శించడానికి ఆరాధించడం. రెండవది కేవలం భావోద్వేగాలు, వాక్య సత్యం లేకుండా కేవలం మ్యూజిక్ లేదా వాతావరణం వల్ల వచ్చే తాత్కాలిక ఉద్వేగాన్ని ఆరాధన అని అనుకోవడం తప్పు. ఉద్రేకంతో ఆ స్పీకర్స్లో నుంచి వచ్చేటువంటి పెద్ద పెద్ద శబ్దాలకి, ఎల్ఈడి స్క్రీన్లలో కనిపించేటువంటి మంచి మంచి చిత్రాలకి, వాటిని చూస్తూ ఆ శబ్దాలు వింటూ నిజమైన ఆరాధనలో పాల్గొంటున్నాం అని అనుకుంటే అది భ్రమ మాత్రమే. వాక్య జ్ఞానం లేకపోవడం, బైబిల్ సత్యాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా లోక ఆచారాలను సేవలోకి లేదా ఆరాధనలోకి తీసుకురావడం, ఇది అసత్య ఆరాధనకు దారితీసేటువంటి అంశాలు. బైబిల్లో యేసుని నిజంగా ఆరాధించిన కొందరు వ్యక్తులు ఉన్నారు. జ్ఞానులు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం ప్రకారం యేసు ప్రభువారు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చి సాగిలపడి బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా అర్పించి ఆరాధించారు. స్వస్థతను పొందిన కుష్ఠరోగి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం ప్రకారం యేసు ప్రభువారి వద్దకు వచ్చి ఆయనకు సాగిలపడి విశ్వాసముతో మొరపెట్టుకున్నాడు, ఆరాధించాడు ఈ కుష్ఠరోగి. యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం ప్రకారం చూపు పొందిన తర్వాత యేసు ప్రభువారిని దేవుని కుమారుడుగా నమ్మి ఆయనకు నమస్కరించి ఆరాధించాడు ఇటు అందుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని ఆరాధించడం అనేది కేవలం ఆదివారం చర్చిలో పాటలు పాడటానికే పరిమితం కాదు. బైబిల్ ప్రకారం ఆరాధన అనేది ఒక జీవిత విధానం. యేసును ఆరాధించడానికి గల ముఖ్యమైన మార్గాలు, మొదటగా దేవుని వాక్యానికి విధేయత చూపడం ద్వారా. యేసుక్రీస్తును ఆరాధించడానికి అతిపెద్ద మార్గం ఆయన ఆజ్ఞలను పాటించడం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు అని యేసు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం ప్రకారం అన్నారు. మన అనుదిన జీవితంలో పాపానికి దూరంగా ఉంటూ వాక్యానికి లోబడి జీవించడమే నిజమైన ఆరాధన. రెండవది జీవితాన్ని సజీవ యాగంగా సమర్పించడం, లివింగ్ సాక్రిఫైస్. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మన శరీరాలను, ఆలోచనలను, నడతను దేవునికి పరిశుద్ధంగా సమర్పించుకోవడమే ఆత్మ సంబంధమైన ఆరాధన. మన ఉద్యోగం, చదువు, కుటుంబ జీవితం ఏది చేసినా దేవుని మహిమ కొరకే చేయడం ద్వారా ఆయనను ఆరాధించవచ్చు. ఆత్మతోనూ సత్యముతోనూ స్తుతించడం, ప్రైజ్ అండ్ ప్రేయర్, పాటలు, కీర్తనలు, వాయిద్యాల ద్వారా మరియు ప్రార్థనలు మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ఆడంబరాల కోసం కాక హృదయపూర్వకమైన భక్తితో, అనగా ఆత్మతో
వాక్య సత్యానికి అనుగుణంగా అనగా సత్యముతో స్తుతించాలి. తోటి వారిని ప్రేమించడం మరియు సేవ చేయడం. 4వది సర్వింగ్ అదర్స్. యేసు సమాజంలోని పేదలను బలహీనులను ప్రేమించాలి. ఇతరులకు సహాయం చేయడం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం యేసును ఆరాధించడంతో సమానం. ఈయన సహోదరులలో మిక్కిలి అల్పుడైన ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరి అని యేసు ప్రభువారు మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం ప్రకారం వారు అన్నారు. 5వది స్వార్థను ప్రకటించడం ద్వారా షేరింగ్ ది గాస్పల్. యేసు క్రీస్తు ఇచ్చినట్టు గొప్ప ఆజ్ఞ గ్రేట్ కమిషన్ ప్రకారం ఆయన ప్రేమను, రక్షణ మార్గాన్ని ఇతరులతో పంచుకోవడం దేవునికి ఎంతో ఇష్టమైన ఆరాధన. 6వది ప్రభురాత్రి భోజనంలో అనగా ఆరాధన సహవాసంలో పాలు పొందడం, హోలీ కమ్యూనియన్. యేసు ప్రభువారు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని నిరంతరం ఆరాధన కూడికల్లో పాలు పొందడం, ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించడం ద్వారా ఆయనను ఘనపరచవచ్చు. చివరగా 7వది కానుకలు అర్పించడం ద్వారా గివింగ్ వే. మన సంపాదనలో, సమయంలో మరియు తలాంతులలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం, సంతోషంతో దేవుని పరిచర్యకు ఇవ్వడం కూడా ఆరాధనలో భాగమే. ఆరాధన అంటే కేవలం బాహ్యంగా చేసే ఆచారం కాదు, కానీ అది హృదయపూర్వకంగా యేసుక్రీస్తు వారి పట్ల చూపే ప్రేమ, సమర్పణ మరియు విధేయత.